అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలారా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాడు. ఆయన మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు, మీ జాలి కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన దేవా వేకుజామున ఎదుగో ప్రభా మరి తన ఇంకను తెల్లవార్చుండగా దేవారి యొక్క ప్రారంభ గడియల్లో దేవా మరి తండ్రి అయా మీ పాదముల వద్ద మేము చేరి దేవా మీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మశక్తి బలంతో నింపుకొని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీర్వదం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగూ మరి తండ్రి ప్రభా నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వందనాలు. అలాగూ మరి తండ్రి నాయన అయ్యా మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటినందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని దేవా దాచుకునే మనసు దేవా మరి తండ్రి మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా అన్ని విషయాలు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ఇచ్చిన ఈ సమయం కొరకు మీ స్తోత్రాలు. ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని దేవా మరి తండ్రి నాయన అయా మీరే యొక్క ప్రార్థన సమయాన్ని ఆది నుంచి అంతవరకు సమయం నడిపించి జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నే ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా నిన్నారాధించెదా, ఆరాధించెదా నిన్నారాధించెదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా నే ప్రార్థించేదా, ప్రార్థించేదా నే ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవించేదా యేసు రాజా,
యేసు రాజా నీకై జీవించెదా జీవించెదా నే జీవించెదా జీవించెదా నే జీవించెదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుతుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహముల భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు ఆశీర్వదించి దీవించి మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచమని వ్యూ చేసి మీ బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ఆప్తులు, వారి అంశాలను మీకు అప్పగిస్తూ ఈ సమయం మా కొరకు దీవించమని వాక్యమై ఉన్నటువంటి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధరణుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి ఈ భాగం బ్యాక్గ్రౌండ్ మనం యెషయా గ్రంథంలోనికి వెళ్ళాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది.
యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అలాగే ఇదే యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఈ రెండు భాగాలను ఆధారం చేసుకుని మరి విశేషంగా 64:4 పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు, దేవుని సన్నిధానంలో కనిపెట్టేటటువంటి వారి కొరకు, వేచి ఉండేటటువంటి వారి కొరకు, వారి కార్యాలను సఫలం చేసేటటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎటువంటి వాడు, ఆయన విషయాలు అందరికీ అర్థం కావు, మనుషులకు వినపడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు, ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. కొందరికి కొన్ని విషయాలు కనబడితే కొందరికి కొన్ని విషయాలు కనబడవు. మనం ఏమంటామంటే నా దృష్టికోణంలో నుండి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటాం. మనం దేవుడు తను ప్రేమించేటటువంటి వారి కొరకు ఆయన ఎన్నో సిద్ధం చేస్తాడు. ఎప్పుడు చెప్పాడు దేవుడు తన జనాంగానికి ఈ మాట అంటే, పాత నిబంధనలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో దేవుని ప్రజలకు విడుదల అవసరమైనటువంటి కాలంలో, రెస్టోరేషన్ అవసరమైనటువంటి కాలంలో దేవుడు ఈ మాట చెప్పాడు. వారు ఇంకా శ్రమలో ఉండగా వారికి ఈ మాట చెప్పాడు. మనము ఈ పాండమిక్ చివరి ఫేజ్లో ఉన్నాం అనుకుందాం కొంచెం సేపు. అటువంటి మనకు కూడాను ఈ వాగ్దానం తగినది. ఎందువలన అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, దేవుడు మన కొరకు ఏర్పరిచినవి. అవి కనబడలేదు, వినబడలేదు, అర్థం కాలేదు. కలిగింది కీడు కదా, కలిగింది శ్రమ కదా, కలిగింది వేదన కదా, బాధ కదా. దీనిలో నుండి దేవుడు మన కొరకు మేలైంది ఏమి సిద్ధం చేశాడు, ఎలా సిద్ధం చేశాడు, ఎలా సిద్ధం చేయగలిగాడు? కొన్ని పరిస్థితులు మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాతాను చేత ప్రేరేపించబడి భూమి మీద భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ప్రపంచ యుద్ధాలు దేవుని చిత్తానుసారంగా వారు చేశారా? కాదు. మానవుల యొక్క సొంత ఉద్దేశాలను బట్టి, దురాక్రమణలను బట్టి, ఆయా పరిస్థితులు సమస్యలను బట్టి ప్రపంచ యుద్ధాలు, 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. కోట్ల కొలది జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం సరే, ఆర్థిక వ్యవస్థలు చితికిపోయింది. ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితి గతంలో కంటే మనం దేవుని రాకడకు సమీపంగా ఉన్నటువంటి ఈ కాలంలో, విజ్ఞానం వృద్ధి చెందిన, టెక్నాలజీ వృద్ధి చెందినటువంటి ఈ కాలంలో దేవుడు ఈ ఫేజ్ తర్వాత మన కొరకు ఏమి సిద్ధం చేశాడు? ఇశ్రాయేలీలకు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత రెస్టోరేషన్, తిరిగి పునర్నిర్మింపబట్ట ఆయన ఎలాగూ వారి కొరకు సిద్ధం చేశాడో అలాగూ అని మనం భావించవచ్చు. 1 కొరింథీ 2:9 గూర్చి దేవుడు తను ప్రేమించి వారికి సిద్ధపరిచినవని కొందరు ఈ భాగాన్ని తీసుకుని ఏమనుకుంటారంటే, పరలోకంలోకి వెళ్ళినప్పుడు 65:17 ప్రకారం అంతా క్రొత్తమే, అంతా క్రొత్తది, అంతా నూతనమే, అంతా అద్భుతంగా ఉంటుంది. పరలోకాన్ని గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి, నిత్యత్వంలో మనిషి ఉండబోయేటటువంటి దాని గూర్చి
ఈ భాగం చెప్పబడింది అని కొందరు తలంచుతూ ఉంటారు. అయితే భూమి మీద దేవుని భక్తులైన వారు, విశ్వాసులైనటువంటి వారు అనుభవింపబోయేటటువంటి దాన్ని గురించి మరి విశేషంగా ఈ భాగము కోట్ చేయబడింది అని మనం గుర్తుంచుకోవాలి. ఈ 1 కొరింథీ 2:9 పైన ఆ తర్వాత క్రింద ఆ కాంటెక్స్ట్ మనం గమనిస్తే 7వ వచనం నుండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. ఇది దేవుడు రివీల్ చేసినటువంటి విషయాలు సువార్తను గూర్చి, శుభవార్తను గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన సిలువను గూర్చి. అందుకే 8వ వచనంలో అంటాడు, అది లోకాధికారుల్లో మరి ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అన్నాడు. దేవుడు తనను ప్రేమించు వారికి సిద్ధం చేసింది ఏంటి? ఇది మన ప్రశ్న. ద మిస్టీరియస్ విజ్డమ్ ఆఫ్ గాడ్, అదే శుభవార్త, గాస్పెల్. లోకంలో చాలా మతాలు ఉన్నాయి, లోకంలో చాలా రకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి, లోకంలో నియమబద్ధంగా భక్తి చేసేటటువంటి వారు, చాలా నిష్టగా జీవించేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి లేనివి యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి ఒక వ్యక్తికి ఉండేవి, దొరికేవి. మొదటిది పాపక్షమాపణ, రక్షణ. నీ పాపము క్షమించబడింది అనేటటువంటిది మనసాక్షి చాలా క్లియర్గా శుద్ధి నొందుతుంది. ఇది ఎంత ధన్యకరమైన స్థితి. ఇక నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేయదు. రెండోది, నీ కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. మనం చేసినటువంటి అప్పు ఎవరో ఒకరు చెల్లించకుండా అప్పు ఎలాగో రద్దు చేయబడుతుంది? మన లోన్ ఎవరో ఒకళ్ళు క్లోజ్ చేయకుండా దాన్ని పే చేసి అది ఎలాగూ నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది? మన పాపపు రుణము, మన మీద విరోధంగా ఉన్నటువంటి పత్రం సిలువలో మేకులకు కొట్టబడిందని కొలసై పత్రికలో పౌలు భక్తుడే జ్ఞాపకం చేశాడు. కనుక ప్రాయశ్చిత్తం, వ్యక్తి దేవుని యందు సంతోషించడానికి ఆధారం ఉన్నది. సిలువను బట్టి, యేసుక్రీస్తు ప్రభు ప్రాయశ్చిత్త బలిని బట్టి. మూడవది, ఏ ముఖం పెట్టుకుని మనం దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సహవాసం చేయగలం? మన విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్. ఉచితముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తమునందు మన కొరకు చిందించబడిన ప్రోక్షణ రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఈ నీతి మన నీతి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి. ఇది మనకు ఆరోపించబడినది. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. మనకు ఆరోపించబడినటువంటి నీతి. నాలుగవది, దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. మట్టి మనిషి మహిమా స్వరూపైనటువంటి దేవునితో సమాధానం కలిగి ఉండటం అంత తేలికైనటువంటి విషయం కాదు. మనం తప్పు చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎందుకంటే మన బుద్ధి మట్టి బుద్ధి. మరి తిరిగి జన్మించినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ శుద్ధి చేసుకుంటూ దేవునితో సమాధానం కలిగి ఉంటాడు. అంతేకాదు, దేవుని ఆత్మయందు ఆనందిస్తాడు. ఆత్మయందు ఆనందం. ఇది తెచ్చిపెట్టుకునే ఆనందం కాదు, నటించేటటువంటి ఆనందం కాదు, ఆనందంగా ఉన్నాను అనేటటువంటి ఒక భావన కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినేషన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది ఆత్మలో ఉండేటటువంటి ఆనందం. అంతేకాదు, ఇది దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా
దేవునితో మనం సహవాసం చేస్తాం. ఎందుకంటే మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే, ప్రభు అయినటువంటి యేసే. యేసుక్రీస్తు ప్రభువుకు వేరుగా మనం దేవుని అప్రోచ్ కాలేం. అప్రోచ్ అయితే అంగీకరింపబడటానికి అవకాశం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాప విధి కింద మనం ఉండవలసిందే, తీర్పు కింద మనం ఉండవలసిందే. కనుక శుభవార్త చాలా శ్రేష్టమైనది. ఇది ఒక మర్మం. ఇది ఎప్పుడు బయలుపరచబడింది? జగదుత్పత్తికి ముందుగానే దేవుడు సిద్ధం చేసాడు కానీ, ఏర్పరిచాడు కానీ, యుక్త కాలములో దేవుడు బయలుపరిచాడు. పాత నిబంధనలో ఇది సూచన వలె ఛాయారూపంగా బయలుపరచబడింది. బలులలో, అర్పణలలో, ప్రత్యక్ష గుడారంలో, అదే సిలువలో యేసుక్రీస్తు ప్రభువులో నిజత్వంగా దేవుడే శరీరధారిగా మన కొరకు సిలువలో మరణించినటువంటి అద్భుతమైనటువంటి విషయం, చారిత్రాత్మక సత్యం. ఎవరు కాదనలేనిది, కొట్టివేయలేనిది. ఈ శుభవార్త ఇది ఎంతో శ్రేష్టమైనది. కనుక దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి శుభవార్త విలువైనది. గాస్పెల్ ఈజ్ సో ప్రెషియస్. దైవజనులు జాన్ కెనడీ గారు చెప్పేవారు, ద గాస్పెల్ ఈజ్ మచ్ బిగ్గర్, మచ్ డీపర్ అండ్ మచ్ వైడర్ దాన్ వీ థింక్ అని చెప్పేవాడు. మనం అనుకునేటటువంటి దానికంటే శుభవార్త అనేది సువార్త. అది చాలా లోతైనది, చాలా వెడల్పైనది, అది చాలా గంభీరమైనది. కనుక దేవుడు ఆయనను ప్రేమించేటటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి. ఒక పర్యాయం మిషిగన్ మహానగరంలో, అమెరికాలో అంకుల్ జాన్సన్ అనేవారు ఉండేవారట. దాదాపు 120 సంవత్సరాల వరకు బ్రతికినటువంటి వృద్ధుడు ఆయన. ఆయన ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవాడట ఎక్కువ. ఒకరోజు వాళ్ళ పాస్టర్ గారు ఆ ప్రక్కనే వెళుతూ ఉన్నాడు. ఈయనేమో గట్టిగా సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాడు, అంకుల్ జాన్సన్. అప్పుడు పాస్టర్ గారు దగ్గరలో ఆయనకు వినబడేటటువంటి స్థాయిలో స్వరం పెంచి, ఏమండి జాన్సన్ గారు చాలా హ్యాపీగా పాటలు పాడుతున్నారు, ఏంటి సంగతి అన్నాడు. ఈయన అన్నాడంట, మొక్కలు తింటేనే ఇంత రుచిగా ఉంది, మొత్తం రొట్టెంతా తింటే ఇంకెంత బాగుంటుంది. భూమి మీద ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సంతోషం, ఆనందం అదే ఎంతో పట్టజాలనంతగా ఉన్నది. నేను త్వరలో ప్రభువుని కలుసుకోవటానికి వెళ్తాను. అప్పటికి ఆయన వయసు 120. ఇది జరిగిన యథార్థ సంఘటన. కనుక నేను ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు ఇంకెంత సంతోషం నాకుంటుంది అని చెప్పేసేసి ఆయన అన్నాడట. కనుక ముక్కలే ఇంత టేస్టీగా ఉంటే కంప్లీట్ బ్రెడ్ నేను అనుభవించినప్పుడు, భుజించినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. అవును, మహిమలో దేవుడు ఎన్నో సిద్ధం చేశాడు ఆయన ప్రేమించిన వారి కొరకు. మనం మహిమలో, నిత్యత్వంలో, పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన వాటిని గురించి మనం ఇప్పుడు సంభాషించడం లేదు. భూమి మీద దేవుడు తనను ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని చెప్పబడింది. పాత నిబంధనలో నుండే, ఆది కాండంలో నుండి, నిర్గమకాండంలో నుండి, నూతన నిబంధనలో నుండి 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. ఆది కాండం 22వ అధ్యాయం. అబ్రహాము తన కుమారునితో మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. ఆది కాండం 22వ అధ్యాయం. కుమారుడు ప్రశ్న వేశాడు. కుమారుడు ఏమని ప్రశ్న వేశాడు అంటే, ఆది కాండం 22:7, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా,
అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ ఈ భాగంలో అబ్రహాము ఇచ్చినటువంటి జవాబు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. మీరు ఎప్పుడైనా ఎవరు బకరా దొరకలేదా అని అంటూ ఉంటారు, ఒక ఫ్రేజ్. హైదరాబాద్లో ఎక్కువ ఈ ఫ్రేజ్ వాడుతూ ఉంటారు. పేపర్లో కూడా చదువుతూ ఉంటారు, పలాని వ్యక్తిని బకరా చేశారు అని. దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఆదికాండం 22లో అబ్రహాము ఇస్సాకుతో వెళ్ళాడు, చివరకు పొట్టేలును అర్పించాడు. ఇది బైబిల్ చెప్పేటటువంటి విషయం. అయితే ఇస్లాం ఫెయిత్లో వారు ఏం చెప్తారంటే, అబ్రహాము ఇష్మాయేలుతో వెళ్ళాడు, అక్కడ అర్పించబడింది పొట్టేలు కాదు మేక అని చెప్తారు. మేక, బకరా. అందుకే వారు బకరా అనేటటువంటి పదం ఒక వ్యక్తికి బదులు ఇంకొకరిని, ఇన్నోసెంట్ పర్సన్, వారిని ఆ స్థానంలో బాధించటమో లేకుంటే ఫిక్స్ చేయటమో రెస్పాన్సిబిలిటీ. ఆ కాన్సెప్ట్లో అది టర్మినాలజీలో, యూసేజ్లో మనం తెలుగులో కూడా వింటూ ఉంటాం. హీబ్రూ ఫెయిత్లోను, ఇస్లాం ఫెయిత్లోను అబ్రహాము మోరియా పర్వతం ఎక్కాడు అనేది ఉన్నది. అబ్రహాంతో ఎవరు వెళ్ళారు, ఏది అర్పించారు అనేటటువంటి దాని విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విషయాలు కంపారిటివ్గా మనకు తెలియటం కొరకే చెప్పాను, అంతేగాని ఇంకా దాని గురించి మనం ఏమి మాట్లాడటం లేదు. జ్ఞాపకం పెట్టండి. ఇక్కడ దేవుడు చూచుకున్నాడు. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాడు. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాడు. అంత ఎత్తైనటువంటి ఆ మోరియా పర్వతం పైన కొమ్ములు పొదలు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఎలాగూ ఉండటం సాధ్యమైంది. సరిగ్గా అదే సమయానికి దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు? దట్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ ప్రావిడెన్స్. అబ్రహాము దేవుని విశ్వసించి, నేను నా కుమారుణ్ణి అర్పించినా సరే మృతుల్లో నుండి తిరిగి వస్తాడు అనేటటువంటి విశ్వాసంతో అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించడానికి కత్తెత్తాడు. చూచారా? దేవుడు ఆయనను ప్రేమించేటటువంటి వారి కొరకు ఏది ప్రొవైడ్ చేయాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. నిర్గమకాండం 16వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు. ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి మాంసం జ్ఞాపకం వచ్చింది. వారు మనలాంటి వారే కదా. అప్పుడప్పుడు మనకు కూడాను ఒకప్పుడు తినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఎంత బాగా తినేవాళ్ళం, తినాలంటే భయం, కొనాలంటే భయం. చాలా మార్లు మనం గడిచిన రోజులను జ్ఞాపకం చేసుకుని ఏదో ఫీల్ అవుతూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా మన వంటి వారే. వారికి సడన్గా ఐగుప్తు మాంసము జ్ఞాపకం వచ్చింది. మోషే అహరోనుల మీద సణిగేరని 2వ వచనంలో వ్రాయబడింది. సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. తృప్తిగా తిని
చనిపోయి ఉండేవారట. వీళ్ళకి తృప్తిగా మాంసం ఇచ్చేవాళ్ళ ఈజిప్షియన్స్. అబద్ధం కదండి. దేవుడు అద్భుతమైన రీతిగా వారికి విడుదలిచ్చి నడిపిస్తూ ఉంటే ఇప్పుడు మాంసం జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఏం చేయాలి? బెదిరించాలా? ఇంకొకసారి మీరు మాంసం అనే మాట మోషే దగ్గర ఎత్తేరో జాగ్రత్త అనాలా, లేక మాంసం ఇవ్వాలి? అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు, మోషే చెప్పిన మాట. ఆ తరువాత వచనంలో 12వ వచనం, సాయంకాలమున మీరు మాంసము తిందురు. సాయంకాలమున మీరు. అదే రోజు పూర్తిగా 12 గంటలు గడవలేదు, లేక ఒక 10 గంటలు గడిచింది అనుకోండి. ఇది ఉదయకాలం జరిగినటువంటి సంఘటన. ఏ 6 గంటలు 10 గంటల మధ్య జరిగిందో. సాయంకాలానికి ఏం జరిగిందో చూడండి. 13వ వచనం, పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. పూరేళ్ళు మంచిగా తినేసేసారు, మంచిగా తిన్నారు మాంసం. పిల్లలేమి పెద్దలేమి కరువుదీరా తిన్నారు, కరువుదీరా తిన్నారు. చూచారా? వీరు దేవుని మీద సణిగిన వారైనా సరే వారు దేవుని మాటకు విధేయులై ఐగుప్తు నుండి వచ్చారు గనుక వారి బలహీనతను దేవుడు ఎరిగినటువంటి వాడై వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుడు సణిగినటువంటి అవిధేయులైనటువంటి ఈ విమోచిత ప్రజలకే ఆహారం ఇచ్చినటువంటి దేవుడు మనకు 12 గంటల్లో మన మనసులో ఉన్నటువంటి కోరిక కొన్ని మార్లు ఆయన నెరవేర్చడా? మన ఆహారపు కొరత ఆయన తీర్చడా? ఆలోచించండి. యోహాను సువార్తలోనికి వద్దాం. 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే విచారకరమైన స్థితి, శిష్యులు చేపలు పట్టడానికి తమ మొదటి వృత్తిలోనికి, పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ యోహాను సువార్త 21:3, ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు, ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు, సూర్యోదయం అవుతుండగా యేసు ధరణి నిలిచారు. అప్పుడు ఉదయకాలంలో దోని కుడి ప్రక్కన వలవేయమన్నాడు ప్రభు. వలవేశారు. 153 గొప్ప చేపలు ఆ వలలో పడి. ఉదయకాలం ఎప్పుడు చేపలు వలలో పడవు, గొప్ప చేపలు మరెన్నడూ పడవు. అది సమయం కానే కాదు. రాత్రంతా వారు వలలు వేసినటువంటి ప్రొఫెషనల్ వీరు ఫిషర్మెన్, వారు ప్రొఫెషనల్ ఫిషర్మెన్. ఒకప్పుడు ఎంతో నిపుణత కలిగినటువంటి వారు. అయితే ఈ చేపలు ప్రభు మాట చొప్పున వీరు వల వేసారు కనుక ఇప్పుడు వారు ఆ చేపల వల విస్తారంగా పడింది, బరువుగా ఉన్నది. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగల్లేదని 12వ వచనంలో ఉంది. యేసు రండి భోజనము చేయడని వారితో అని. రాత్రంతా పాపం కష్టపడ్డారు కదా. తండ్రి మనసు వారి కొరకు ఏం సిద్ధం చేయించాడు దేవుడు? 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడి. ఎంత చక్కని ఆహారం! ఎవరు సిద్ధం చేశారు? దేవదూతలే అనుకోండి. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారం. దేవుడు నీకేది అవసరమో, నీకు ఎప్పుడు అవసరమో, నీవు ఒకవేళ అలసిపోయి కురింగిపోయి నిరాశలోనికి వెళ్ళినటువంటి వ్యక్తివైనా సరే, దేవుడు నిన్ను తిరిగి రెస్టోర్ చేస్తాడు.
దేవుడు నీ కొరకు సిద్ధం చేసినవి ఎప్పుడు కనబడతాయి, ఎప్పుడు వినబడతాయి, ఎప్పుడు గోచరమవుతాయి, ఎప్పుడు అవసరమో అప్పుడు కనబడతాయి, ఎప్పుడు అవసరమో అప్పుడు వినబడతాయి, ఎప్పుడు నీకు గ్రాహ్యం కావాలో వాటిని దేవుడు అప్పుడు గ్రాహ్యపరుస్తాడు. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మన బాధ్యత ఏంటి? నీవు దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో నీవు ప్రభువుని ప్రేమించాలి. మనం అంటాం, దేవుడు మనకు అనుగ్రహిస్తే నేను ఎందుకు ప్రేమించనండి? నేను అడిగినవన్నీ ఇస్తూ ఉంటే నేను ప్రేమించకుండా ఉంటానా? నీవు అడిగినవి ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు దేవుని ప్రేమించాలి. కొన్ని మార్లు నీవు అడిగేవు, అది దేవుని సమయం కాదు కనుక దేవుడు అప్పుడు ఇవ్వడు. ఇవ్వనంత మాత్రం చేత ఆ సమయంలో దేవుడు ఇక ఎన్నటికీ ఇవ్వడని కాదు దాని అర్థం. అది దేవుని సమయం కాదు. గాడ్స్ టైమింగ్ ఈజ్ డిఫరెంట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ డిఫరెంట్. మనం మన జ్ఞానం చొప్పున ఇదే సమయం, ఇప్పుడే ఇవ్వాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే నెరవేరాలి అని చెప్పేసేసి మనం ఉద్దేశిస్తూ ఉంటాం. గమనించండి, దేవునికి టైమింగ్ ఉంటుంది. గాడ్స్ టైమింగ్, గాడ్స్ టైమింగ్. ఇప్పుడు మనం ఎన్నో శరీర సంబంధమైనటువంటి అక్కర్లు కలిగినటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లు కలిగినటువంటి వారు. అంతేకాదు, ఈ సమస్యలన్నీ, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మనం వెళుతూ ఉండగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో నరిష్మెంట్ కావాలి. దేవుడు అనుగ్రహించడానికి సాలినటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథములో నుండి, సంసోను జీవితంలో నుండి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయములో సంసోను జీవితంలో నుండి ఒక సంఘటన. న్యాయాధిపతులు 15:15, జడ్జెస్ 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను, ఫిలిస్తీయులను అని చంపాడు. లేహి ఆ స్థలంలో తాను వారిని చంపి 2 కుప్పలు వేశాడు. ఆ చోటికి 17వ వచనం, రామత్ లేహి అనగా దవడ కొండ అని పేరు పెట్టబడింది. న్యాయాధిపతులు 15:18. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య, చాలా దప్పికొని ఉన్నాడు. కనుచూపు మేరలో నీరు కనబట్టలేదు. కనుచూపు మేరలో నీరు కనబట్టలేదు. బాగా అలసిపోయాడు. ఇక చనిపోతాడేమో. చనిపోతే తన శవాన్ని ఫిలిస్తీయులు ఏం చేస్తారు చూచారా? 19వ వచనం, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. దేవుడే చీల్చాడు. అది అంతకు మునుపు నీరు లేని గోయి. ఆ గోతిలో నుండి నీరు ఉబికింది. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఎన్హక్కోరే అంటే క్రింద ఫుట్నోట్లో పిలిచిన వాని ఊట. దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువులో పిలిచాడో, పిలిచినటువంటి వారు సొమ్మసిల్లినప్పుడు, అలసినప్పుడు, జీవిత సమస్యలతో పోరాడి, దేవా నేను బలహీనుడుగా ఉన్నాను, నన్ను కనికరించు, కృప చూపించు, మరణపు అంచుల్లోనికి నేను వచ్చి వేసాను అని దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అక్కడ గోతిని చీల్చి నీళ్లు బయలుదేరేటట్లుగా చేసి
ప్రాణాన్ని తెప్పరిల్ల చేసినటువంటి దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ విధి నా విధి, మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు భూమి మీద ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమున గోచరం కాలేదు. ఆ సమయం వచ్చినప్పుడే కనబడుతుంది, ఆ సమయం వచ్చినప్పుడే వినబడుతుంది, ఆ సమయం వచ్చినప్పుడే అర్థమవుతుంది. మిగిలినప్పుడు అది అన్సాల్వ్డ్ క్వశ్చన్ లాగా ఉంటుంది, మిస్టరీ లాగా ఉంటుంది. వాస్తవంగా శుభవార్త గాస్పెల్ అనేది బయట వాళ్లకు అది అర్థం కానటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారికి శుభవార్త దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని బలపరిచి నడిపించింది. ఈ ప్రాతకాల సమయంలో ప్రభు సన్నిధానంలో ఈ వాక్య సందేశం వినేటటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు నేను జ్ఞాపకం చేయగోరేది, ఈ శ్రమానుభవం తర్వాత సంసోను యుద్ధం చేసిన తర్వాత సంసోనుకు దేవుడు సేద తీర్చబడటానికి ప్రొవిజన్ ఇచ్చినట్టు మనకు దేవుడు ప్రొవిజన్ అనుగ్రహిస్తాడు. దేవుడే సిద్ధపరుస్తాడు. అలాగే వెనుకకు జారినటువంటి తన శిష్యులను తిరిగి రెస్టోర్ చేయటానికి కఠినంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ప్రేమతో మాట్లాడి వారి కొరకు, వారు ఏ చేపల కొరకు వెళ్ళారో సమృద్ధి అయినటువంటి క్యాచ్ 153 గొప్ప చేపలు. కొందరు భక్తులు ఏమంటారంటే, మనం దేవుని స్తుతించడానికి 153 కారణాలైన వెతుక్కుంటే చాలా మంచిది అంటారు. 153 రీజన్స్ దేవుని స్తుతించడానికి. ఆ చేపల వలలో విస్తారంగా పడినటువంటి చేపలు లెక్క వేయబడినవి, లెక్కలేనని చేపలు కాదు. 153 153 పెద్ద చేపలు. మనం మన జీవితంలో దేవుడు మనకు రానిచ్చినటువంటి పరిస్థితులన్నింటిలో ప్రియప్రభ ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట 64:4 మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు ఎట్టివాడు, మన దేవుడు ఎట్టివాడు 64-65 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆయన ప్రేమించేటటువంటి వారి కొరకు వారి పనులను సఫలం చేసేటటువంటిది. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూస్తూ, ప్రభు ముందున్నటువంటి దినాల్లో నీవు మా కొరకు సిద్ధపరిచినవన్నీ మేము స్వతంత్రించుకోవటానికి, మేము అనుభవించడానికి మమ్మల్ని సిద్ధపరచు. నీ కృప దయచి, మాకు సహాయం దయచి. కంటికి కనబడనివి కంటికి కనబడేటట్టు, చెవికి వినబడనివి వినబడేటట్టు, హృదయానికి అర్థం కానివి గోచరం కానివి మనోనేత్రాలకు కనబడేటట్టు దేవుడే ఏ సమయానికి ఏది అవసరమో ముందున్నటువంటి దినాల్లో మనకు సమృద్ధిగా అనుగ్రహించి మనల్ని బలపరచాలి అని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి 1 కొరింథీ 2:9 మేము జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా ధ్యానించడానికి మీరు సహాయపడ్డారు. మేము మిమ్మలను ప్రేమించేటటువంటి వారంగా సిలువలో మా కొరకు రుజువుపరచబడినటువంటి దేవుని ప్రేమ సూర్యుపైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన రక్షణను,
ఆయన రక్తమును అంగీకరించి ఆయన విలువైన రక్షణను పొందినటువంటి వారంగాను మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. లోకమునకు శుభవార్త అర్థం కాలేదు, రక్షణ యొక్క ఔన్నత్యం అర్థం కాలేదు, రక్షణ యొక్క విలువ అర్థం కాలేదు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శ్రేష్టత అర్థం కాలేదు. మీ కృపను బట్టి మాకైతే అర్థమయ్యేటటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అయితే భూమి మీద మేము జీవించే కాలంలో సహా మాకు అవసరమైన ప్రతిదీ మీరిచ్చి మమ్మలను బలపరిచే మంచి దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. యెహోవా ఈరే అని ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు రుజువుపరుచుకున్నారు. అలా నిర్గమకాండంలో వారు మాంసం కోరుకున్నప్పుడు పూరేళ్లు పంపించి వారికి సమృద్ధి మాంసం ఇచ్చారు. ఆ పిదప వారికి మన్నాను మీరు అనుగ్రహించారు. అలాగే మీ శిష్యులు వెనుకకు జారిపోయినప్పుడు సహా వారిని ఎంతో ప్రేమతో రెస్టోర్ చేసి వారికి విస్తారమైనటువంటి చేపలు ఇవ్వటమే కాక చక్కని భోజనం వారి కొరకు మీరు సిద్ధం చేసి డసినటువంటి వారి దేహాలను బలపరిచారు. వారి ఆత్మను తిరిగి మీరు రెస్టోర్ చేసినందుకు, ఉజ్జీవింపి చేసినందుకు స్తోత్రాలు. అలాగే శాంసన్ బహుగా యుద్ధం చేసి అలసిపోయి దప్పికొని మరణం అంచుల్లో ఉన్నప్పుడు తన కొరకు గోతిని చీల్చినటువంటి దేవుడుగా పిలిచిన వాని ఓట అని ఎన్హక్కోరే మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ప్రియప్రభ, ఈ సమయంలో మేము మీ వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతూ ఉన్నాం. మమ్మలను బలపరచండి, ఆశీర్వదించండి, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేసి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆదివారం ఉదయకాలం 5 గంటలకు యథారీతిగా ఆన్లైన్లో వర్షిప్ ఉంటుంది. అలాగే 10 గంటలకు గత వారాల్లో గ్యాదర్ అవుతూ ఉన్నట్లే మందిరంలో ఆరాధన కొరకు మనము నిబంధనలన్నీ పాటిస్తూ ఆరాధన కొరకు చేరతాం. ఈ దినం మన సహోదరుడు శామ్యూల్ రాయుడు గారు కుటుంబంతో వారు సూళ్ళూరుపేట నుండి నెల్లూరు షిఫ్ట్ కాబోతున్నారు. సహోదరుడు శామ్యూల్ రాయుడు గారు అలాగే మరి సిస్టర్ ప్రమీల అనేక సంవత్సరాలుగా వారు షారూన్ సహవాసంలో ఉన్నారు. వారు ఈ ప్రాంతంలోనే ఉండేటటువంటి వారు చాలా సంవత్సరాలు. తర్వాత వారు కీర్తి ఎంక్లేవ్కు మూవ్ అయ్యారు, కానీ వారు ఈ ప్రాంతాల్లోనే ఉండేటటువంటి వారు. మరి వారి బిడ్డలను కూడాను దేవుడు కుమార్తెలిరువురు చక్కని విద్య ఉద్యోగం కలిగి ఉంటూ ఉన్నారు. పెద్ద కుమార్తె డయానా కొరకు, అలాగూ రెండో కుమార్తె సంయుక్తాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. కుమారుడు లతీష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల యొక్క కెరియర్, వారి ఫ్యూచర్, అలాగే స్టడీస్ అన్నీ దేవుడు నిండుగా దీవించాలని నెల్లూరులో దేవుడు వారి పక్షంగా క్షేమాన్ని అనుగ్రహించి శామ్యూల్ రాయుడు గారి ఉద్యోగ బాధ్యతలు దేవుడు తోడండి వారిని బలపరచాలని వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహోదరుడు శామ్యూల్ రాయుడు గారు అలాగే సహోదరి ప్రమీల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి వారికి అనుగ్రహించిన బిడ్డల కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డలు బాల్యకాలం నుండి షారోన్లో ఎదగటానికి మీరు సహాయం చేశారు. ఆ కుటుంబాన్ని అనేక సంవత్సరాలుగా మీరు షారోన్లో మీరు ఉంచి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వారు మేలు పొందడానికి సహాయం దయచేశారు. బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి చక్కని విద్య ఉద్యోగ బాధ్యతలు అలాగే తండ్రి వాటన్నిటి కొరకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించి దీవించి తండ్రి బిడ్డలు మీరు బలపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సహోదరుని కూడా గత కాలాల్లో మీరు ఇచ్చిన ప్రమోషన్ కొరకు స్తోత్రాలు. తండ్రి వారు సూళ్ళూరుపేట నుండి షిఫ్ట్ అయ్యి నెల్లూరు వెళుతుంటుండగా మీ సన్నిధి తోడుగుంచండి. తండ్రి ముందున్నటువంటి కాలాల్లో సంవత్సరాల్లో వారు షారోన్తో వారికి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము వారి కొరకు వారు మా కొరకు ప్రార్థించట్లు ప్రభా మీరు సహాయం చేయవలసిందిగాను, వారు ఎక్కడున్నా తండ్రి వారికి క్షేమాన్ని తండ్రి మీరు అనుగ్రహించి వారిని నిండుగా దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దినం చివర్లో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో జత చేయబడుతుంది. మన
సహోదరుడు జోయల్ వాళ్ళ కుమార్తె తన యొక్క సాక్ష్యం, మరణపు అంచుల్లోనికి వెళ్ళి తాను తిరిగి వచ్చింది. సూజన్ నిస్సి తన యొక్క సాక్ష్యాన్ని మేము టెలికాస్ట్ చేస్తామని చెప్పాం. రికార్డింగ్ కొంచెం శబ్దం అది ఉన్నందువలన తటపటాయించాం. ఏదేమైనప్పటికీ ఈ దినం మీరు తన యొక్క సాక్ష్యాన్ని కూడా వినండి. ప్రభు చిత్తమైతే ఇంకొక పర్యాయం ఇంకా క్లియర్గా, ఇంకా కాంప్రిహెన్సివ్గా తన సాక్ష్యాన్ని, తల్లిదండ్రుల యొక్క స్తుతి ప్రార్థనలు కూడా మనం వినొచ్చు. దయచేసి ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. దేవుని సంవత్సరం నా జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇట్లా కోవిడ్ యాక్చువల్గా ఈ ఇయర్ మొత్తం నేను చాలా బిజీగా ఉంటాను. ఫైనల్ ఇయర్ కదా, ఇంకా ఇంటికి కూడా అప్పుడప్పుడే వస్తానేమో అనుకుంటా వెళ్ళాను. అట్లనే ఫస్ట్ 10 days బాగా, అంటే మార్చ్లో మాకు స్టార్ట్ అయింది. చాలా బిజీగా ఉన్నాము. ఆ తర్వాత సడన్గా కోవిడ్ అన్నారు, లాక్డౌన్ అన్నారు. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అట్లనే లాక్డౌన్ కంటిన్యూ అవుతా ఉంది. నాకు మే స్టార్టింగ్లో నాకు టాన్సిల్స్ వచ్చాయి. టాన్సిల్స్ అంటే నార్మల్గా నాకు ఎప్పుడు ఫీవర్ అట్లా వస్తుంటారు కదా, ఏమన్నా అఫెక్ట్ అయ్యి ఫీవర్ లాగా వస్తుందేమో టాన్సిల్స్ అనుకున్నాను. కానీ అవి బాగా గొంతులో కూడా ఇక్కడ వాచిపోయి, టాన్సిల్స్ వస్తే కొన్నిసార్లు వాస్తారు కదా, నేను ఎట్లాగా ఇక్కడ వాచిపోతే నేను టాన్సిల్స్ వల్ల అనుకొని, మీకు టాన్సిల్స్ కూడా ఉన్నాయి అనుకొని ఇంకా డాక్టర్తో ఫోన్లో మాట్లాడితే కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు వేసుకోమని. అట్లా ఫస్ట్ వీక్ వేసుకున్నాను, కోర్స్ అంతా వేసుకున్నాను, తగ్గలేదు. ఇంకా అట్లాగా 2-3 డాక్టర్స్ చెప్తే అందరు యాంటీబయాటిక్స్ చెప్పారు. దాదాపు 4 కోర్సెస్ వాడాను నేను యాంటీబయాటిక్స్, అయినా తగ్గలేదు. సరే అని ఇంకా ఈఎన్టీ దగ్గరికి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా అంటే ఇవి నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తీసేయాల్సిందే ఇంకా అన్నారు. సరే అని చెప్పి ఇంకా సర్జరీకి సరే సార్ చేసేయండి అంటే, సరే అమ్మా ఆయన ముందు చెక్ చేసేటప్పుడు రోడ్లో చెక్ చేసేటప్పుడు ఇవేంది కొంచెం తేడాగా ఉన్నాయి, నార్మల్గా ఈ కలర్లో ఉంటాయి అన్నట్టు అన్నారు. అంటే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా అంటే ఇంకా చేయించుకోలేదు సార్ అని చెప్పాను. సరేలే ఇంకా సర్జరీ చేసేద్దామన్నావు కదా, ఇంకా వెనస్డే సర్జరీ అని చెప్పారు. సాటర్డే వెళ్ళాను. ఇంకా వెనస్డే సర్జరీ అని చెప్పారు. సరే ఈరోజు ముందు ఆపరేషన్ ముందు టెస్టులన్నీ చేస్తారు కదా, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేయించేసుకో ఈరోజు అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు నాకు చాలా అలసటగా ఉంది అనమాట. నేను ఇంకా ఎండకు అనుకున్నాను, కానీ అందరూ అక్కడ పేషెంట్స్ అందరూ నిలిచిపోయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను ఆ రోజు ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళి కూర్చునేద్దాం అని అనుకున్నాను. కానీ నేను ఎండకేమో అనుకొని ఇంకా అలసటగా ఉంటాను కదా అనుకొని ఉండేదన్నమాట. సరే నేను ఇంకా కోవిడ్ ఉంటుందేమో, అందుకనే నాకు ఇంకా తగ్గట్లేదేమో, అందుకని ఎక్స్రే లంగ్స్ లో తెలుస్తుంది కానీ దానికి చూస్తున్నాను నేను. సరే అని ఎక్స్రే అయిపోయింది, దాని టెస్ట్ వచ్చేసి లంగ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారు. ఇంకా లంగ్స్ బాగా ఉన్నాయి కదా, ఇంకా బ్లడ్ టెస్ట్ ఏముండదు, ఇంకా అది వచ్చేస్తుంది, నార్మల్ గా ఉంటుంది, ఇంకా ఆపరేషన్ అయిపోద్ది అనుకుంటున్నాను. కానీ ఆ రోజు ఈవినింగ్ నేను డాడీ వెళ్ళాము మళ్ళీ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంకో రిపోర్ట్ వచ్చింది, ఎలక్ట్రోలైట్స్ రిపోర్ట్, అదంతా నార్మల్ గానే ఉంది. నెక్స్ట్ రిపోర్ట్ సిబిసి రిపోర్ట్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ నేను తీసుకున్నాను, క్యాజువల్ గా తీసుకున్నాను. క్యాజువల్ తీసుకొని అన్ని కౌంట్స్ చూస్తామంటే కింద అక్యూట్ మైలాయిడ్ లుకేమియా ఉంది. అంటే డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ అన్ని దాదాపు 1 lakh వెళ్ళిపోయి ఉన్నాయి. తర్వాత ప్లేట్లెట్స్, డెంగ్యూ అప్పుడు తగ్గుతాయి కదా కణాలు, అవి నార్మల్ గా మనకు 2 లక్షల పైన ఉండాలి. నాకు ఆ రోజు చాలా తక్కువ ఉన్నాయి, 30,000 లో ఎంత ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఉంది డాక్టర్ అప్పుడే వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నేను వెళ్ళి సార్ ఇట్లా లుకింగ్ సార్ అనగానే, అంటే ఇట్లా బ్లడ్ క్యాన్సర్ సార్ అనగానే ఆయన కూడా ఇంకా
ఇంకా ఆయన కూడా షాక్ అయిపోయి ఇంకా బ్లడ్ టెస్ట్ వాళ్ళకి కాల్ చేసి పెథాలజిస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఇదంతా నిజం, ఇదంతా బాగా చూసారా లేదా అని అన్ని కనుక్కొని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా అప్పుడు డాక్టర్ వెంటనే డాడీ కూడా ఉన్నాడు అన్నాడు, ఇంకా మాకు చెప్పారనమాట. ఇంకా వెంటనే ఇది అంటే బ్లడ్ క్యాన్సర్ కదా, ఇది మీరు వెంటనే తీసుకెళ్ళిపోండి, చెన్నైకా లేకపోతే విజయవాడ తిరుపతి అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్తే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ చెన్నై అపోలోకి వెళ్దామని చెప్పి నైట్ అంతా, అప్పుడు లాక్డౌన్ ఉంది కదా, అంటే మనకు వేరే స్టేట్ కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఆ రోజు నైట్ దేవుడు ఆ రోజు నైట్ కే ఇచ్చేసాడు అప్పుడు పర్మిషన్. ఇంకా పక్క రోజు వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట మేము చెన్నై అపోలోకి. ఇంకా అప్పటికే నాకు ఇక్కడంతా వాచిపోయి ఉండింది, ఇంకా అంటే చాలా నీరసంగా ఉండింది అనమాట అప్పటికి నాకు. సరే ఇంకా పక్క రోజు వెళ్తా ఉంటే అంటే నాకు లుకీమియా అంటే ఏంటో తెలుసు, నాకు వచ్చింది నాకేంటో తెలుసు, చదువుకొని ఉన్నాను కాబట్టి తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చూద్దాంలే అని చెప్పి గూగుల్ ఓపెన్ చేసి ఇంకా నేను కొట్టాను అనమాట, నాకు వచ్చింది. ఇంకా మొత్తం దాని గురించి చదువుతామంటే ఏ మనిషికైనా అది ఎంత ట్రీట్మెంట్ అన్నా దానికి ఇంకా ఎవరైనా 3 నెలలే బతకగలరు అని ఉందన్నమాట. ఇంకా సరే అని చూసి అంటే తెలుసు మనకు దేవుడు స్వస్థపరుస్తాడు అని, కానీ అదొక టెన్షన్ ఉండేది అనమాట. సరే అని చెప్పి ఇట్లా కాదులే అని చెప్పి నా మొబైల్లోనే యాప్ లో బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు అక్కడ నాకు స్పష్టంగా ఓపెన్ చేయగానే ఏం మాట్లాడాడంటే, నేను మామూలుగా నేను నా 19 years 18 years అప్పుడు దేవుడికి సమర్పించుకున్న తర్వాత నన్ను ఇంకా వాడుకో దేవుడా, ఇంకా నువ్వు నన్ను స్పెసిఫిక్ గా పిలవలేదే, నా జీవితంలో ఏమి అంత పెద్ద కార్యం ఏం జరగలేదే, నన్ను ఏం పిలుచుకోలేదు, ఇంకా సేవకి నన్ను ఎప్పుడు పిలుచుకుంటావు అంట దేవుడిని ప్రతిరోజు అడిగేదాన్ని నేను సేవకి. అంటే నా జీవితం మామూలుగా గడిచిపోకూడదు ఏసయ్యా, ఆర్డినరీగా ఉండకుండా సాదాసీదాగా ఉండకుండా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయాలని నేను ప్రేయర్ చేసేదాన్ని. దేవుడు నాకు అది గుర్తు చేసి ఆ రోజు నాతో ఏం మాట్లాడాడంటే, దేవుడు ఏసయ్య సముద్రం మీద నడుచుకుంటా వస్తుంటే పేతురు కూడా అడుగుతాడు కదా, నేను కూడా నీతో పాటు సముద్రం నీళ్ళ మీద నడవచ్చా అని. అప్పుడు ఏసయ్య రమ్మంటాడు కదా, దేవుడు అదే మాట్లాడాడు నాతో, నేను కూడా నిన్ను నీళ్ళ మీద నడవడానికి పిలుచుకుంటున్నాను, నా వైపు చూడు, నువ్వు భయపడొద్దు, చుట్టుపక్కల చూస్తే నువ్వు భయపడతావు, నా వైపు చూడు, ధైర్యం కూడా నేను నిన్ను నడిపించుకుంటాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా అదే అన్నమాట, ఇంకా దేవుడు ఎంత ధైర్యం విశ్వాసం ఇచ్చాడంటే, దేవుడు నా హృదయాన్ని మొత్తం ఏ కలత లేకుండా ఏ బాధ లేకుండా నింపేస్తాడు ఆ రోజు. సరే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము హాస్పిటల్ కి. వెళ్ళి ఇంకా వాళ్ళన్ని టెస్ట్, నన్ను చూసి బాగానే ఉంది కదా ఈ అమ్మాయి అనుకున్నారు ఫస్ట్, కానీ అన్ని టెస్టులు చేసి చూస్తే నాకు ఆ రోజు ప్లేట్లెట్స్ ఆ కణాలు 8,000 కి పడిపోయాయి అనమాట. 8,000 అంటే ఇంకా గబగబా వాళ్ళు ఎమర్జెన్సీగా అన్ని చేసి ఇంకా ఎమర్జెన్సీ రూమ్ లో పెట్టారు. ఇంకా అంటే నా హార్ట్ రేట్ కూడా 70-80 కొట్టుకోవాల్సింది 150 పైన కొట్టుకుంటుంది అనమాట అప్పుడు నాకు. ఇంకా సరేనని నన్ను ఎమర్జెన్సీలో పెట్టేసి ఐసీయూలో పెట్టారు ఫస్ట్ 7 days. అంటే చాలా కాంప్లికేషన్స్ జరిగాయి, నాకు బయట ఏం జరుగుతుందో తెలీదు. మమ్మీ డాడీ వాళ్ళు కూడా తర్వాత ఒక 2-3 days తర్వాత వచ్చారు నా దగ్గరికి, నన్ను ఐసీయూలో పెట్టారు. కానీ నేను దేవుడు నాకు ఏ రోజు అయ్యో నాకు ఇట్లా అయిపోయింది, నాకు ఎందుకు వచ్చింది అనే బాధ నాకు కలగనివ్వలేదు. దేవుడు నాతో కొన్ని స్పష్టంగా నాకు గుర్తు చేసి నన్ను బలపరిచాడు. ఒకటేంటంటే నాకు నా దేవుడు ఎవరో తెలుసు, యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్యకి నేను ఎంత ఇష్టమో నాకు తెలుసు. యేసయ్య నా కోసం నన్ను రక్షించుకోవడానికి నా కోసం ప్రాణం అర్పించి నా కోసం ఎంత చేశాడో నాకు దేవుడు తెలియజెప్పాడు కాబట్టి, ఆయన ప్రేమను రుచి చూపించాడు కాబట్టి నేను భయపడలేదు ఏమైనా. కానీ నాకు ఒక 4 years బ్యాక్ ఒకే ఇయర్ లో డెంగ్యూ టైఫాయిడ్ అన్నీ వచ్చినా, డెంగ్యూ టైఫాయిడ్ జ్వరం నుంచి కాపాడిన దేవుడు బ్లడ్ క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతాడనే ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి అది చిన్న జబ్బు ఇది పెద్ద జబ్బు అంటూ ఉండదు కదా, దేవుడికి ఏ జబ్బు అయినా ఒకటే ఏదైనా ఒకటే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే ధైర్యం ఇచ్చాడు. రెండవది, మనము ఈ లోకం నుంచి దేవుడు మనల్ని ఎప్పుడు పిలుచుకుంటాడంటే, మనం
అయిపోయిన తర్వాత, లోకంలో మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో, దేవుడి ప్రణాళిక ఒకసారి అయిపోతే మన జీవితంలో మనం ఒకసారి దేవుడికి సమర్పించుకున్న తర్వాత ఆయన కార్యం మన జీవితంలో అయిపోతేనే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. అప్పటి వరకు ఎన్నొచ్చినా దేవుడే తప్పించుకుంటాడు, ఆయనే మనల్ని ఉపయోగించుకుంటాడు అనే ధైర్యం ఇచ్చాడు దేవుడు. అట్లాగా నన్ను నిజంగా దేవుడు చాలా ధైర్యంతో నింపాడు. ఆ తర్వాత సరే అని చెప్పి నాకు ఇంకా మమ్మీ డాడీని తీసుకెళ్లి డాక్టర్ వాళ్ళు మాట్లాడారు, ఇట్లాగా కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి, అవి స్టార్ట్ చేస్తాము, అవి స్టార్ట్ చేస్తే అవి పని చేయొచ్చు చేయకపోవచ్చు అని చాలా చెప్పారు. సరే అని చెప్పి ఇంకా 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 అదొక్కటే కదా ఆప్షన్, ఇంకా వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉండదని చెప్పి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేస్తారు. అట్లాగా ఒక 7 days తర్వాత నన్ను రూమ్ కి షిఫ్ట్ చేశారనమాట. అక్కడ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు. ఇంకా రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు మెడిసిన్ అవి నాలో పని చేయాలన్నమాట. రోజు నాకు బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే రోజు నా బ్లడ్ కౌంట్స్ చూపిస్తా ఉండాలి, ఇవి పెరగాల ఇవి తగ్గాలనేది ఫస్ట్ లో మాకు తెలియదు కదా. అందుకని అవి తగ్గిపోతే భయపడే వాళ్ళని, కొన్నిసార్లు పెరిగిపోతే భయపడే వాళ్ళని. కానీ దేవుడు నాకు ఎట్లా బలపరచాడంటే, నో మ్యాటర్ వాట్ ఐ సీ ఐ చూస్ ఫెయిత్. అంటే నాకు కౌంట్స్ ఎట్లా కనిపించినా, మీ ఒకరోజు ఎక్కువ కనిపించచ్చు, ఒకరోజు చాలా తక్కువ కనిపించచ్చు, ఏం కనిపించినా విశ్వాసాన్ని మాత్రమే నేను చూస్ చేసుకుంటాను. అట్లాగా దేవుడి మీద నమ్మకం ఉంచాము. తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఆ మందు నాకు పని చేసేటట్టు, తర్వాత నా బాడీ కూడా రియాక్ట్ అయ్యేటట్టు చేశాడు. సరే అని ఆ 1 month అయిపోయిన తర్వాత, ఆ 1 month లో ఇట్లా కౌంట్స్ డౌన్ ఎక్కువైపోయి తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతుంది నీ బాడీ అని చెప్పారు. సరే ఆ 1 month అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి పంపించారనమాట. ఒక 10 రోజులు అట్లా, వారం 10 రోజులు ఉండడానికి. సరే అంతా కుదుడు పడుతుంది కదా అనే టైంలో ఇంటికి వచ్చాక, ఇంకా వెంటనే ఇంటికి వచ్చిన రోజే నాకు మందుకి సైడ్ ఎఫెక్ట్స్ గా యానల్ యాక్సిస్ స్టార్ట్ అయింది అనమాట. చాలా నొప్పి, ఎంత నొప్పి అంటే నేను కనీసం ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాక కనీసం కదలలేకపోయేదాన్ని నొప్పికి. పక్కన వాళ్ళు మాట్లాడినా నొప్పి ఉండేది, ఫ్యాన్ వేసినా నొప్పి ఉండేది, నా మీద ఉన్న దుప్పటి కదిలించినా నాకు నొప్పి ఉండేది. ఎంత నొప్పి ఉండేదంటే ఏడిచినప్పుడు కదిలినప్పుడు ఎక్కడ నొప్పి వస్తుందని ఏడవకుండా అరిచేదాన్ని అనమాట. నేను అంత నొప్పిలో ఉండేదాన్ని. అంటే అప్పుడు నా కౌంట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి, బ్లడ్ కౌంట్స్ మామూలుగానే, అది వస్తే చాలా నొప్పి. అందులో నాకు కౌంట్స్ ఏం లేకపోయేసరికి ఇంకా ఎక్స్ట్రీమ్ పెయిన్ అది. ఇంకా అంత పెయిన్ లో కూడా వారం 10 రోజులు ఇంకా డాక్టర్లు కూడా ఏం చేయలేరు అనమాట. ఆ టైంలో నీ కౌంట్స్ పెరిగితే గానీ మేము నీకు ఏమన్నా చేయగలము, ఏమైనా సర్జరీ చేయగలము, నీ కౌంట్స్ ఇంకా పెరగలేదు కాబట్టి ఇంకా కౌంట్స్ పెరిగేదాకా చూడాల్సిందే అని చెప్పారు. ఇంకా వారం 10 రోజులు ఇంకా దేవుడిని కౌంట్స్ పెంచమని అడగడమే. ఇంకా ఆ వారం 10 రోజులు అయిపోయిన తర్వాత వితిన్ ఒక 3-4 days లో నా కౌంట్స్ పెరగడము, వెంటనే సర్జరీ అయిపోవడము మొత్తం చక్కచక్క జరిగిపోయింది. ఆ నొప్పిలో కూడా అంటే నాకు చేతికి నరాలు గుచ్చుతారు కదా బ్లడ్ ఎక్కడానికి, వాటన్నిటికి నాకు దొరికే కాదనమాట సరిగ్గా. అయినా కానీ అంటే దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడంటే, నేను శిలువ మీద ఉన్నప్పుడు నాకు ఎంత నొప్పిగా ఉన్నా కానీ పక్కన వాళ్ళు కంఫర్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు. నేను నా నొప్పి ఆయన శిలువ శ్రమతో పోలిస్తే నా నొప్పి ఎంత అన్నట్టు దేవుడు నన్ను బలపరిచాడు. అంటే నేను ఏడ్చాను, బాధపడ్డాను ఈ జర్నీలో, ఏడవలేదని చెప్పను. కానీ ఎందుకు ఏడ్చాను అంటే ఫిజికల్ పెయిన్ కు మాత్రమే ఏడ్చాను. అంటే వాళ్ళు గుచ్చినప్పుడు నొప్పి వస్తే ఏడ్చుంటాను, నాకు నొప్పి కలిగినప్పుడు అంటే బాడీగా నాకు నొప్పి కలిగినప్పుడు ఏడ్చుంటాను. కానీ దేవుడు ఏ రోజు అయ్యో నాకు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నా జీవితం ఎట్లా అనే తట్లు మాత్రమైతే ఏ రోజు దేవుడు నన్ను కృంగనీయకుండా చేశాడు. దేవుడు నా హృదయాన్ని అంత విశ్వాసంతో నింపాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా ఆ తర్వాత అప్పుడు సర్జరీ అయిపోయింది యానల్ కి నాకు. ఇంకా నెక్స్ట్ కీమో ఇంకా స్టార్ట్ చేద్దాం అంటే ఒక పార్ట్ అయిపోయింది అనమాట నాకు ట్రీట్మెంట్ లో. తర్వాత నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం అనే టైంకి సరైన డాక్టర్లు ఏమంటున్నారు, ఈ అమ్మాయి బాగానే రియాక్ట్ అవుతుంది మందులకి, ఈసారి కొంచెం హై డోస్ ఉండే మందులు వాడదాము అనుకున్నారు. సరే అని స్టార్ట్ చేశారు. ఇంకా చేసిన
మందు ఇచ్చేంతసేపు బాగానే ఉండింది ఆ వారం రోజులు. ఆ తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే కళ్ళు మసకు పారిపోయి కనిపించకుండా పోవడం, నొప్పి ఉండడం, కెరటైటిస్, దాని తర్వాత సెప్టిసిమియా అన్నమాట. అంటే బాడీలో రక్తంలో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇంకా రక్తంలో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఇంకా చనిపోతారనమాట. అది దాని సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా నాకు రావులేదు అనుకుంటున్నాను ప్రేయర్ చేసుకుంటా, కానీ వెంటనే అది అయిపోగానే ఇంకా మేము చెన్నైలోనే ఉన్నాము, అక్కడ ఇల్లు తీసుకొని వెంటనే కళ్ళు మంటలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే కళ్ళు మసక్ ఎట్లా ఉంటారు అట్లా స్టార్ట్ అయింది. కొన్ని రోజులకి చాలా నొప్పి వచ్చి కళ్ళు కనిపించేది కాదు నాకు. తర్వాత అది కొన్ని రోజులకి సెట్ అయిపోయింది. ఒక 10 రోజుల తర్వాత దేవుడికి ప్రేయర్ చేసిన తర్వాత ఆ తర్వాత నాకు ఒక రోజు రాత్రి ఎలుగుజామున నాకు వణుకు, చలి రావడం మొదలైంది అనమాట. సరే లేచి మమ్మీ డాడీ నాకు పసుపు పూసారు, కొంచెం ఫిక్షన్ ఇట్లా అన్నారు. సరే చలి తగ్గింది, కానీ పొద్దున్న 6కి 5:30కి అట్లా లేచినప్పుడు ఫుల్ ఫీవర్ ఉండింది నాకు, 103 అట్లా ఉండింది. సరే ఇంకా వెంటనే చెన్నైలోనే ఉన్నాం కదా హౌస్ తీసుకొని, వెంటనే ఇంకా మేము వెళ్ళిపోయాం అనమాట ఎమర్జెన్సీకి. వెళ్ళిపోయి ఇంకా నన్ను అక్కడ అడ్మిట్ చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, అంటే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసుకొని స్టార్ట్ చేశారు. మా డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయగానే ఇంకా ఈ అమ్మాయి ఇంకా అవుట్ ఏమో, అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఇంకా ఈ అమ్మాయి సంగతి ఇంతేమో అనుకున్నాడంట. కానీ దేవుడు నన్ను ఆశ్చర్యకరమైన రీతిలో ఆ ఇన్ఫెక్షన్ నుంచి కూడా, ఆ సెప్టిసిమియా, ఆ బాడీ మొత్తం నాలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దేవుడు నన్ను దాని నుంచి స్వస్థపరిచాడు. డాక్టరే అన్నాడు ఆ తర్వాత, నిన్ను దేవుడు హీల్ చేశాడు తప్పించి ఇదేం లేదని. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. ఆ తర్వాత ఇది ఫోర్త్ కీమో, ఇప్పుడు కూడా నడుస్తాం కీమో. ప్రతి కీమోలో నాకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. అంటే వస్తున్నాయి మధ్యలో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి, కానీ వేటిల్లో కూడా ఆయన చేయి విడువ పెట్టకుండా ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఇన్నిలో అంటే నన్ను కానీ దేవుడు రక్షించుకొని పోయి ఉంటే, నేను చిన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేను కానీ మారు మనసు పొందకపోయి ఉంటే ఈ రోజు ఇట్లాగా దేవుడు నా జీవితాలు ఎంత గొప్ప కార్యం చేశాడని నేను చెప్పేదాన్ని కాదు. దేవుడు నాలో అంత విశ్వాసం నింపాడు. అంటే అప్పుడప్పుడు పడి అవ్వవా నువ్వు అంటే అవుతాను, కానీ దేవుడు నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి అప్పుడప్పుడు ఆలోచనలు వస్తుంటాయి. కానీ దేవుడు నాకేం గుర్తు చేస్తాడంటే, ఆయన నన్ను సృష్టించాడు, ఆయన ఆల్రెడీ నా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ప్రణాళిక నేను అనుకున్న ఫ్యూచర్ కంటే, నా థాట్స్ కంటే, అన్నిటికంటే గ్రేట్ అని దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మీరు అందరూ నా కోసం ప్రేయర్ చేశారు. ఈ రోజు కూడా నాకు తెలిసి నైట్ అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కలిసి ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు. దేవుడు ప్రేయర్ చేస్తే ఆన్సర్ ఇస్తాడు, దానికి నేనే సాక్ష్యం. ప్రేయర్ చేస్తా ఉండండి. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటాను.